सभी को नमस्कार। हमारे हरित विकास फाउंडेशन टूनी के हिस्से के रूप में गौरैया संरक्षण कार्यक्रम के हिस्से के रूप में हमने विभिन्न प्रकार के मॉडल अनाज, चावल के गुच्छे, मेहराब, मालाएं बनाई हैं, जिनका उपयोग हम मंडपों, मेहराबों को सजाने के लिए करते हैं और विभिन्न शुभ अवसरों पर गुच्छों का उपयोग किया जाता है, विशेष रूप से शादी समारोहों के दौरान। साथ ही दूल्हा और दुल्हन द्वारा गले में पहनी जाने वाली फूल मालाओं और कपूर की मालाओं के बजाय इन अनाज की मालाओं का उपयोग किया जाना चाहिए और शादी समारोह के बाद पेड़ों पर लटका दिया जाना चाहिए। वे गौरैया और अन्य पक्षियों के भोजन के रूप में उपयोगी हैं। पक्षी भी भगवान का रूप हैं। इस तरह यदि उन्हें भोजन दिया जाता है तो युगल पूरे 100 साल खुशी से रहेंगे। उनका विवाहित जीवन बहुत अच्छा होगा, सामंजस्यपूर्ण। हमारे पूर्वजों का गहरा विश्वास है कि वे अच्छे बच्चों को जन्म देंगे। इस प्रकार हम विभिन्न शुभ अवसरों पर उपयोग किए जाने वाले गुलदस्ते के बजाय अनाज के गुच्छे चढ़ाते हैं। यदि आप मेहराबों का उपयोग करते हैं तो यह पर्यावरण और जैव विविधता के लिए बहुत फायदेमंद होगा। साथ ही कृषि के माध्यम से कई कठिनाइयों का सामना करने वाले किसान चावल की भूसी के उत्पादन के माध्यम से आर्थिक रूप से आत्मनिर्भर बनेंगे। ग्रामीण महिलाएं और बेरोजगार गर्मियों में चावल की भूसी के उत्पादन के माध्यम से रोजगार प्रदान किया जाएगा। कृपया सभी लोग हर मंदिर, हर स्कूल और पक्षियों के लिए अन्य उपयुक्त स्थानों पर चावल की भूसी लटकाकर गौरैया और अन्य पक्षियों की रक्षा करें। धन्यवाद। हरिता विकास फाउंडेशन टूनी। అందరికీ నమస్కారం। నా పేరు పోల్పతి దాలినాయుడు, రిటైర్డ్ హిందీ మాస్టర్, హరిత వికాస్ ఫౌండేషన్తోని. ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే అంతరించిపోయే దశలో ఉన్న పిచ్చుకలు కాపాడుకోవడం కోసం, అలాగే భావితరాల బంగారు భవిష్యత్తు కోసం. ఎలా అంటే అడవులు అంతరించిపోతున్నాయి, నదులు కూడా తన గమ్యాన్ని కోల్పోతున్నాయి. చిన్న చిన్న వాగులు, మా చిన్నప్పుడు చిన్న చిన్న వాగులుండి ఆ వాగులన్నీ కనుమరుగయ్యాయి. భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడుతుంది, ఆక్సిజన్ సరఫరా కూడా ఉండదు, మనం సిలిండర్లు వెంట పెట్టుకుని వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేలా ఉంది. ఇవన్నీ చూసి ఒక ఉపాధ్యాయుడిగా, ఒక సామాజిక బాధ్యతగా దీన్ని తీసుకొని మా హరిత వికాస్ ఫౌండేషన్ స్థాపించి ఇలా వివిధ మోడల్లో ధాన్యం గుంచులు తయారు చేసి ప్రజలకు ఉచిత శిక్షణ ఇచ్చి, మేము ఎవరి దగ్గర ఏ విధమైన రుసుము తీసుకోకుండా ఫ్రీగానే ఈ కుంచులు తయారు చేయడం మనం నేర్పిస్తాం, ట్రైనింగ్ ఇస్తాం. దయచేసి మన ఈ కాన్సెప్ట్ ఏంటంటే పిచ్చుకల పరిరక్షణలో భాగంగా అందరికీ వివిధ రకాల మోడల్ ధాన్యం కుంచులు తయారు చేసి, అంటే ఆలయాల్లో కట్టించవచ్చు, అలాగే వివాహాది వేడుకల్లో ఇలా చూసారా మనం ఈ డెకరేషన్ చేసాం. ఒక మోడల్గా ఉండడం కోసం ఈ డెకరేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే చూడండి, మండపంలో ఎలాంటి ధాన్యంతో, ఎక్కడైతే ధాన్యంతో మనం తోరణాలు కుంచులు వేలాడదీస్తామో అక్కడ ధనలక్ష్మి ఉంటుంది, అక్కడ అన్ని సకల శుభాలు కలిగితే మన పూర్వీకుల ప్రగాఢ విశ్వాసం. చూడండి, మన గృహప్రవేశం రోజు ఫస్ట్ ఏం చేస్తారు, ధాన్యం పెడతారు. అందరూ తీసుకొచ్చి ఎందుకు పెడతారంటే అది అంటే ధాన్యలక్ష్మి ఎక్కడ ఉంటే అక్కడ ధనలక్ష్మి ఉంటుంది. మనం సుభిక్షంగా మనం బ్రతకాలంటే, కడుపు నిండా జీవించాలంటే తిండి కావాలి. ఆ తిండి గింజలు ఎక్కడ వస్తాయి, ధాన్యలక్ష్మి. ఆ ధాన్యలక్ష్మి అందుకనే మనం ప్రతి ఒక్కరు కూడా ముందు ధాన్యాన్ని గృహప్రవేశం రోజు కానీ మంచి శుభకార్యాల్లో ధాన్యాన్ని ముందుకు వస్తారు. అంచేత దయచేసి మా ఉద్దేశం ఏంటంటే ఇలాగా మీరు పులిమేరు గ్రామంలో 2020-21 అనుకుంటాను, అప్పుడు 12 మంది స్టార్ట్ చేసాం, ట్రైనింగ్ ఇచ్చాం. తర్వాత వాళ్ళు తర్వాత 20 మంది అయ్యారు. లాస్ట్ ఇయర్ 30 మంది అయ్యారు. ఈ సంవత్సరం 30 మందితో పాటు 30 మందికి ఇంకో 10 మంది యాడ్ అయ్యారు. టోటల్గా 40 మందికి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి మనం ఒక 2 నెలలు మనం తీసుకుంది 3 ఎకరాల వరకు సేమ్ తీసుకున్నాము. తీసుకొని ఇంచుమించులో 2 నెలలు వాళ్ళకి ఉపాధి కల్పించగలిగాం. అంటే మినిమం వాళ్ళకి ఎంతో సంతృప్తిగా చేశారు. అంటే వారు చెప్పాలంటే ఎంతో భక్తితో, నిబద్ధతతో ఈ ఆలయాల్లో కట్టే కుంచులు కాబట్టి, వివాహాది వేడుకల్లో మనం చేస్తాం కాబట్టి భక్తి శ్రద్ధలతో తయారు చేస్తారు. వాళ్ళకి ముందు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయాలి. ఎందుకంటే మన శ్రమ వారిది, ఆలోచన మనది, శ్రమ వారిది. ఎప్పుడు కూడా ఆ శ్రమ చేసే వ్యక్తులు గౌరవించుకోవాల్సిన సాంప్రదాయం మన భారతీయ సంస్కృతిలో ఉంది. అలాంటి ఎంతో నిబద్ధతతో చేస్తున్నారు కాబట్టి ఎందుకంటే మా ఉద్దేశం ఏంటంటే చూడండి, ఇది ఒక మోడల్. ఇలా వేరు మోడల్ తయారు చేసి ఆసక్తిగా, అంటే ఈ మోడల్ బాగుంది, మనం గుళ్ళో కట్టుకుంటే బాగుంటుంది, తేలిక ఉంటుంది, లేదా వివాహాది మండపాల్లో మనం డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది అనే కాన్సెప్ట్తో ఇది ఒక మోడల్. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అలాగే ఆకు మోడల్, లీఫ్ మోడల్, అరిటాకు మోడల్ అన్నమాట ఇది. ఈ మోడల్ చూసారా మనకి
ఇలాగ ఇది ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు, మనం ఎక్కడైనా ఈజీగా ఈ మోడల్ని ఈజీగా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. అలాగే మనకి చూడండి అంతరించిపోయే దశలు తాటి చెట్టు కూడా ఉంది ఈ రోజుల్లో చెప్పాలంటే. ఇది తాటి నడి తడపతో తయారు చేస్తుంది, తాటి నడి తడప తోరణం చూడండి ఎంత బ్యూటిఫుల్గా తయారు చేస్తారో. అలాగే ఇది మామూలు తోరణం, దీనిలో పురికొస్త ఉంటుంది, పురికొస్తకి అల్లుతారన్నమాట. ఇదొక టైపు తోరణం మనకి. అలాగే మనం చూసినట్లయితే ఇదొక కుంచె, ఇది కుంచె డైరెక్ట్గా ఇది మనం చెట్లు అది వేలాడ తీసుకోవచ్చు, వేలాడ తీసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఇవి కుంచెలు చెట్టుకి వేలాడ తీసుకోవచ్చు, ఎక్కడైనా సరే అన్ని చోట్ల వేలాడ తీసుకోవచ్చు. అలాగే మనకి కళ్యాణ మండపాల్లో డెకరేషన్కి వస్తుంది, మన పూర్వీకులు వేలాడ తీస్తారన్నమాట. ఒక రకమైన ఇలాంటివి తయారు చేసి పెళ్లి మండపాల్లో పందిరికి వేలాడ తీసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇదొక మోడలు, రింగ్ మోడలు. అన్నిటికంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది జడను ఈజీగా అల్లే విధంగా మనం పిల్లలకి ట్రైనింగ్ ఇస్తాం అన్నమాట. ప్రతి స్కూల్కి వెళ్ళి యాజ్ ఎ టీచర్గా మా బాధ్యత ఏంటంటే సామాజిక బాధ్యతను గుర్తిరిగి ఎవరి నుంచి ఏ విధమైన ప్రతిఫలం ఆశించకుండా మా సొంత డబ్బులతో మేము చేసుకున్న ఈ ప్రాజెక్ట్కి ప్రజల సహకారం మాకు తోడుగా ఉంటుంది. ప్రజలైతే మొత్తం ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు, అందులో నో డౌట్. ఆ ప్రజలకి